సాలిడ్ హిట్ సినిమా పడలేదు. యాక్టింగ్కి చెప్పుకోదగ్గ రోల్ అసలే లేదు. అయినా ఆ హీరోయిన్ చేతిలో ఉన్నవన్నీ స్టార్ హీరోల సినిమాలే, అవి కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. అలా సైలెంట్గా కెరీర్ స్టార్ట్ చేసి ఇలా తోటి హీరోయిన్స్కి ఎర్త్ పెడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోన్న ఆ హీరోయిన్ ఎవరు? కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత సినిమాల లైనప్ చూస్తుంటే మతిపోతుంది. కెరీర్లో హిట్ సినిమా లేదు, నటనకి గుర్తింపు తెచ్చిన రోల్ లేదు. అయినా రుక్మిణి వసంత్ టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ అన్న తేడా లేకుండా సౌత్లో ఫుల్ హవా చూపిస్తోంది. స్టార్ హీరోస్తో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అనిపించుకుంటోంది. రిషబ్ శెట్టి కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. రుక్మిణి వసంత్ అలాంటి ఇలాంటి హీరోయిన్ కాదంటూ ఓ రేంజ్ లో స్టేట్మెంట్ ఇచ్చారు మైత్రి రవిశంకర్. హైదరాబాద్ లో జరిగిన కాంతారా చాప్టర్ 1 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాలోనూ రుక్మిణి నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కి ఈక్వల్ గా మ్యాచ్ చేసే హీరోయిన్ కోసం చాలా మందిని సెట్ చేశామని, ఫైనల్లీ రుక్మిణి వసంత్ ని సెలెక్ట్ చేశామన్నారు. సినిమాలో రుక్మిణి వసంత్ పర్ఫార్మెన్స్ తారకి 80% రీచ్ అయ్యేలా ఉంటుందన్నారు. సప్తసాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని లైనప్ చేస్తున్న రుక్మిణి రీసెంట్ గా శివకార్తికేయన్ మద్రాసి సినిమాతో కాలీవుడ్ లో సక్సెస్ అందుకుంది. కాంతారా ప్రీక్వెల్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్న రుక్మిణి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ టాక్సిక్ లోనూ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. మొత్తంగా సౌత్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది రుక్మిణి వసంత్.